ఇందులో ముఖ్యంగా విద్యా వైద్య విప్లవానికి సంబంధించి మాట్లాడుకుంటే ముందుగా విద్యారంగం గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వ బడుల్లో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం ఇప్పటికే విద్యారంగానికి సంబంధించిన సంస్కరణలపై దేశవ్యాప్తంగా ఎట్లాంటి ప్రశంసలు కురుస్తున్నాయో అందరికీ తెలిసిందే. వాటిని కంటిన్యూ చేస్తూ ఈసారి అంటే ఒకసారి మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది క్లారిటీగా చెప్పగలిగారు. ప్రభుత్వ బడుల్లో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ ఎడ్యుకేషన్, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ, సబ్జెక్ట్ టీచర్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, సిబిఎస్ఈ నుంచి ఐబీ సిలబస్ వరకు ప్రయాణం. ఇలా మన పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించే దిశగా అడుగులు వేయగలిగాం. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టు జగనన్న అమ్మఒడి, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మనబడి నాడు నేడు, జగనన్న గోరుముద్ద లాంటివి కంప్లీట్ చేశామని చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో చెప్పకపోయినా జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా యూనిఫామ్, బ్యాగు, షూసు, సాక్స్లు, బెల్టులు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మొదలైనవి ఇచ్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం. 8వ తరగతి పిల్లలకు టీచర్లకు బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబులు ఇప్పటికే ఇచ్చాం. 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ బోధన. ఇవి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ పనిచేస్తాయి. ప్రతి బడిలోనూ ఇంగ్లీష్ ల్యాబులు. 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ప్రతి బడిలోనూ ఒక స్మార్ట్ టీవీ చొప్పున 45,000 స్మార్ట్ టీవీలు, ఇంగ్లీష్ ల్యాబులు ఇప్పటికే అనుసంధానం. 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్. 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్. 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొత్తంగా 21,108 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ప్రతి మండలంలోనూ ఒక బాలికల జూనియర్ కాలేజీ ఏర్పాటు. వచ్చే 5 ఏళ్లలో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన కొనసాగిస్తాం. అన్ని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు కొనసాగిస్తాం. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, డిగ్రీ కాలేజీల రూపురేఖలు మారుస్తాం. 2025 నుంచి 1వ తరగతి ఐబీ విద్యా విధానం. ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు ఐబీ రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్. 8వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా ట్యాబ్లు అందజేసే కార్యక్రమం కొనసాగిస్తాం. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసులతో పెండింగ్లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియను కోర్టు కేసులను అధిగమించి మొదలుపెట్టాం. దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. డిజిటల్ ఎడ్యుకేషన్తో పాటు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి విద్యారంగానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. ఒకసారి మనం అంటే ఈ డిజిటల్ విప్లవానికి సంబంధించి రాష్ట్రంలో అంటే వాస్తవానికి అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే దేశంలోనే 70% పైగా జనాభా కేవలం విద్యా వైద్యం కోసమే 70% తమ ఆదాయాన్ని ఖర్చు పెడతాయన్నది ఒక రఫ్ లెక్క. ఈ ప్రాసెస్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, తాలిబొట్లు కుదవబెట్టి పిల్లల్ని చదివించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల కష్టం చూడలేక ఆత్మహత్యలు చేసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని అంటే తమకు ఫీజులు కట్టలేక, తమని చదివించలేక నరకయాతన అనుభవిస్తున్న సీన్స్ చూసి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం కొన్ని 100,000 కేసులు నమోదైనాయి. సో ఇవేవి బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. వీటన్నింటిని అరికట్టేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు. దీనికి అంతటికీ ఆయన చేసిన ప్రయత్నం కేవలం 73,000 కోట్ల రూపాయల ఖర్చు విద్యారంగం మీద. దీంతోనే ఇన్ని అద్భుతాలు నమోదైనాయి అన్నమాట. ఒకసారి మీకు ప్రాక్టికల్గా అంటే విద్యకు సంబంధించి జనం పడుతున్న నరకయాతన ఎట్లుంటుందో ఒకసారి మీకు వినిపిస్తా చూడండి. ప్రీ స్కూల్ 2 గంటలు కూర్చోబెడతారంటే దానికి 78,000 అండి. అడిగేవాళ్ళు లేరండి. అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తామండి డబ్బు? ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం? నేను అందుకే చెప్తున్నాను, డబ్బంతా తిరిగేది వైద్యం హాస్పిటల్స్ లోను, స్కూల్స్ లేదా కాలేజెస్ లోను. ఈ 2 ఏ ప్రభుత్వం అయినా సరే ఈ 2 మీరు పట్టుకుంటే మీ వెనకాల మేము ఉంటాం. పార్టీతో మాకు సంబంధం లేదు. మాకు సంక్షేమమే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, మాకు కష్టమే ముఖ్యం. మీరు 2 వెంట ఉంటే మీ వెంట మేము ఉంటాం. సో ఇది ఒక సామాన్యుడి మనోగతం అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, ఇంకా అంటే ఏ రకమైన సంపాదన ఉన్నా సరే విన్నారు కదా, కేవలం నర్సరీ ఎడ్యుకేషన్కే 2.5-3 లక్షలు వసూలు చేస్తున్న దిక్కుమాలిన వ్యవస్థలు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దీనికి మినహాయింపు. ఇంట్లో 2 పిల్లలుంటే యావరేజ్గా ₹1,00,000 సేవ్ చేసినట్టు అయింది. ఈ గోరుముద్ద, జగనన్న అమ్మఒడి ఇట్లాంటివన్నీ తీసుకుంటే విద్య ఫ్రీగా అందడంతో పాటు ₹1,00,000-1,50,000 ఒక్కొక్క కుటుంబానికి మేలు జరిగింది. ఈ విషయాన్ని గుర్తించారు ఎవరైనా? సో కంచాయిలా లాంటి వాళ్ళు ఏమన్నారో ఒకసారి వినండి. ఈ 5 ఏళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు.
నష్టపోయేది కూలి చేసుకునేటోళ్ళు, నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని బూట్లు వేసుకొని మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతుంది. కనుక మీరు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ ను కంటిన్యూ చేయడం కోసము ఈ సెమినార్ తర్వాత మీరు కార్యకర్తలుగా పనిచేయాలి. It is not the question of parties. It is a question of taking Ambedkar into every house, creating Ambedkar in every house through English medium and teaching dignity of labor. Thank you very much for that. విన్నారు కదా, చాలామంది పిల్లలు అంటే డబ్బులు లేక ఎట్లాంటి దుర్భర పరిస్థితుల్లో విద్యకు దూరం అవుతున్నారో, బాల కార్మికులుగా అవతారం ఎత్తుతున్నారో అందరికీ తెలిసిందే. అట్లాంటి స్థితి ఇంకా ఏ ఒక్క పిల్లాడికి కూడా, ఏ ఒక్క అమ్మాయికి కూడా రాకూడదని ఈ విద్యా సంస్కరణలు చేపట్టిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి దీని వెనకాల అంటే ఆయన కొత్త తరం రాజకీయాల్ని చేయడం మొదలుపెట్టారు. ఆయనకు అడ్డు చెప్పే వాళ్ళు లేరు కాబట్టి చాలా సాఫీగా చేసుకుంటూ పోయిండని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సో ఇది కంటిన్యూ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తప్పిస్తే ఈ సాలెగూడు లాంటి కార్పొరేట్ల చేతుల్లో బందీ అయిన చంద్రబాబుతో అసాధ్యం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో పదే పదే ఎందుకు చెప్తున్నామంటే విద్యా వైద్యం అనే రెండు అంశాల ఆధారంగా కోటీశ్వర్లు కూడా పేదవాళ్ళు అయిపోతున్నారబ్బా. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండింటి నుంచి, ఈ కష్టాల నుంచి బయటపడేసిండు. ఇది ప్రతిపక్షాలకు నచ్చుతలేదు, ఈ పచ్చ మాఫియాకు నచ్చుతలేదు. విద్యారంగంలో మర్రి చెట్టులాగా ఊడలు దింపిన ఈ నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీల యాజమాన్యాలకు మింగుడు పడతలేదు. ఎక్కడి దాకా ఎందుకు ఈ శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యాలు జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డొనేషన్స్ ఇచ్చినాయి. రేపు కూటమి కనుక అధికారంలోకి వస్తే ఈ సంస్కరణలన్నీ కొనసాగుతాయి. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. సో ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో అద్భుతాలు లేవు, పెద్దగా తాయిలాలు లేవు, రుణమాఫీ లేవు, ఇవన్నీ ఈక్వేషన్స్ కాదు. మళ్ళా చెప్తున్నాం, కేవలం విద్య ద్వారా 1,00,000 నుంచి 1,50,000 2 లక్షల వరకు ఫీజుల మోత తప్పింది. దీనికోసమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. మొన్న కడపలో కూడా నామినేషన్ సందర్భంగా చెప్పిండు కదా, కుటుంబ సభ్యులందరూ కూడా దూరం అయ్యారు, కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేదానికి కాదు నేను ముఖ్యమంత్రి అయింది అని. సో ఈరోజు ఎంతమంది పేదలను ఆ పేదరికం నుంచి బయటపడేశాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. నివేదికలు కూడా చెప్తున్నాయి, 16-17% ఉన్న పేదరికం ఆంధ్రప్రదేశ్లో 4% దిగిపోయింది. పావర్టీ అనేది తగ్గిపోయింది. ఇవి వాళ్ళు కొట్టుకుంటున్న డబ్బా కాదు, కేంద్ర నివేదికలు చెప్తున్న మాట. సో ఇది విద్యారంగానికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విప్లవం.